వెల్కమ్ టు 5-8-5. తెలంగాణ రాజకీయాల్లో నీటి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్కు సన్నాహాలు జరుగుతోన్న వేళ గోదావరి జలాలపై గొడవ అంతకంతకు ముదురుతూనే ఉంది. లేటెస్ట్గా జీఆర్ఎంబీ మీటింగ్పై బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మరింత చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు అదే రోజున జల సౌధ ముట్టడికి పిలుపునివ్వడం పొలిటికల్గా హీట్ను పెంచేసింది. తెలంగాణకు అన్యాయం చేసేలా జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా ఉందని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోన్న బీఆర్ఎస్ ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు రోషం పౌరుషం ఉంటే రాష్ట్రానికి అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్ను బాయ్కాట్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు రేషం ఉంటే పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి, అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోదావరి జలాల విషయంలో బీజేపీ కాంగ్రెస్లు కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు కేటీఆర్. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంత దాకా అయినా పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. జల సౌధలో జరిగే జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా మార్చకుంటే జల సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అన్న కాంగ్రెస్ జీఆర్ఎంబీ మీటింగ్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్ ఉంటుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ జల సౌధ ముట్టడికి పిలుపునివ్వడంతో జీఆర్ఎంబీ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చాలా రోజులుగా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న జీఆర్ఎంబీని హీటెడ్గా బయటకు తీసుకొచ్చినట్టున్నారు. బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్గా ఈ జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై బిహేవ్ చేస్తోంది. సో దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఏం చేస్తోంది? కాంగ్రెస్ కంటే దీనిపైన ఈరోజు బీజేపీనే ఎక్కువ స్పందించింది. ఎంపీ రఘునందన్ రావు దీనిపైన తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పక్షపాతి అనే విధంగా తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు జీఆర్ఎంబీ అంశాన్ని వాడుతున్నారు, గోదావరి అంశాన్ని వాడుతున్నారంటూ రఘునందన్ రావు చెప్పారు. అసలు ఎజెండానే ఇప్పటివరకు బయటకు రాలేదు, ఎజెండా ఏంటో తెలియదు. లేని ఎజెండాను పట్టుకొని జీఆర్ఎంబీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 7 ప్రాజెక్టులను ముందు పెట్టి రాజకీయం చేస్తుంది. 7 ప్రాజెక్టులపైన చర్చ జరుగుతుంది. ఆ ఎజెండాలో 2 ముఖ్యమంత్రులు పాల్గొంటారు, మంత్రులు పాల్గొంటారు. తెలంగాణకు సంబంధించినటువంటి కడెం నుంచి మొదలు పెడితే సీతారామ వరకు కడెం ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి 7 ప్రాజెక్టులపైన, దాంట్లో కాళేశ్వరం కూడా ఉంది, ఈ 7 ప్రాజెక్టులపైన చర్చించి నీటి కేటాయింపులను తగ్గించడమో లేకపోతే ఆ ఉన్న ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయడమో వీటి అన్నిటిపైన చర్చిస్తారంటూ బీఆర్ఎస్ ముందుగానే ఊహించి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీజేపీని ఏపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్టు రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ అదే జరిగితే ప్రజలు బుద్ధి చెప్తారంటూ చెప్తారు. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా గట్టిగా చెప్తుంది, ఎజెండా ఆల్రెడీ లీక్ అయిపోయింది, సర్క్యులర్ జారీ అయిపోయింది, తెలంగాణ ప్రభుత్వానికి సర్క్యులర్ అందింది. దాంట్లో 7 ప్రాజెక్టులకు సంబంధించి కడెం ప్రాజెక్టు ఉంది, సీతారామ ప్రాజెక్టు ఉంది, హనుమంతరెడ్డి ప్రాజెక్టు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చ జరగాలి, అనుమతులపైన రివ్యూ చేయాలంటూ ఆ ఎజెండాలో చాలా క్లియర్గా ఉంది. ఆ రఘునందన్ రావు దాన్ని తెలుసుకోకపోకుండా, దాన్ని చదువుకోకుండా కావాలని మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అదే చర్చ జరిగితే గనక అదే రోజు ఈ నెల 18న జలసౌధలో జీఆర్ఎంబీ సమావేశం జరగనుంది. అదే రోజు జీఆర్ఎంబీని ముట్టడిస్తాం, జలసౌధను ముట్టడిస్తాం. ఈ జీఆర్ఎంబీని అడ్డు పెట్టుకొని ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నీటి వాటాల్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆ వాటాల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి కాంగ్రెస్ సహకరిస్తుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి తెలంగాణ నీటిని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పెద్దగా స్పందన లేదు. ప్రభుత్వం మాత్రం యాజ్ టీజ్గా జీఆర్ఎంబీ పిలిచినటువంటి మీటింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ తన వాదన వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందే లేఖలు కూడా ప్రభుత్వం తరఫున రాశారు. జీఆర్ఎంబీలో కేవలం
ఆన్గోయింగ్ ప్రాజెక్టుల గురించో లేకపోతే కట్టబోయేటువంటి ప్రాజెక్టుల గురించి మాత్రమే చర్చించాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాసింది. ఒకవేళ ఎజెండా అదే ఫిక్స్ అయి ఉంటే, ఇటు బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా ఎజెండాలో 7 ప్రాజెక్టులు ఉంటే, లేకపోతే 7 ప్రాజెక్టులు లేవని చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తుంది, ఎజెండానే బయటికి రాలేదని బీజేపీ చెప్తుంది. ఏంటనేది ప్రభుత్వానికి అందిన సర్క్యులర్లో ఉంది కాబట్టి ప్రభుత్వానికి అసలు విషయం తెలుసు. ఒకవేళ ఆ ఎజెండాలో ఏముంది, తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఎజెండా క్రియేట్ అయిపోయిందా, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో, ప్రాజెక్టుల అనుమతి విషయంలో రివ్యూ జరగాలని ఎజెండాలో ఉందా ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా సీరియస్గానే చెప్తుంది. 18వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా ఏదైనప్పటికీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా ముట్టడిస్తాం, ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాం, జీఆర్ఎంబీ సమావేశాన్ని అడ్డుకుంటాం, జల సౌదాన్ని మొత్తం ముట్టడిస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ హెచ్చరించింది. బీఆర్ఎస్ కూడా అందుకు సీరియస్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏ మూవ్ తీసుకుంటుంది, దానికి అటెండ్ అవుతుందా, అటెండ్ అవ్వదా, లేకపోతే బీజేపీ చెప్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదు, ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇంతకుముందు కడెం ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ కానీ సీతారామ ప్రాజెక్టు త్వరగా పూర్తవడానికి కానీ ఇన్ని అనుమతులు ఇచ్చింది కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం, ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదు కాబట్టి జీఆర్ఎంబీ సమావేశం చాలా న్యూట్రల్గా జరుగుతుందంటూ బీజేపీ చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగానే బీఆర్ఎస్ ముట్టడిస్తుంది అనేది 18వ తారీఖు తేలనుంది. రాకేష్, ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతోంది. అదే రోజు మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. కేవలం మండలి సమావేశాలకే హాజరవుతున్న వైసీపీ అసెంబ్లీ బాయ్కాట్ చేస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతున్న వేళ వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించబోతుండడం ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు జగన్. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేక సభకు సమాంతరంగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే డిఎస్సీ సహా పలు అంశాలపై కూటమి సర్కార్తో సై అంటే సై అంటున్న వైసీపీ ఒకవేళ సభకు హాజరైతే ఎలా వ్యవహరిస్తుంది అన్నది కీలకంగా మారింది. అయితే వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది జగన్తో భేటీ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న వైసీపీ సభలో అధికార పక్షం ఎలా సమాధానమిస్తుందన్నది కూడా కీలకంగా మారింది. మరోవైపు సోషల్ మీడియా వేదికపై తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంది వైసీపీ. ఈ అంశంలో గుంటూరు అడ్మిన్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. జగన్ పైన, జగన్ కుటుంబం పైన అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో టీడీపీకి ఒక న్యాయం, వైసీపీకి మరో న్యాయమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి. వైసీపీ వాళ్లు పోస్టులు పెడితే వెంటనే కేసులు పెడుతున్న పోలీసులు టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతినిధి హసీనాతో మాట్లాడదాం. హసీనా, వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేదా, హాజరైతే ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు, హాజరు అవ్వకపోతే సమాంతరంగా ఇంకొక ఉద్యమం లాగా కూడా చేస్తాము అంటున్నారు, ఏం చేయబోతున్నారు? రేపు ఉదయం ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతోటి జగన్ సమావేశం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద ఆయన చర్చించనున్నారు. ప్రజెంట్గా ఉన్న సమస్య ఏదైతే మనం చూస్తున్న అంశాలు మనం చూసుకుంటే రాజకీయంగా అయినా లేకపోతే ప్రజల్లో ఉన్న అంశమైనా డిఎస్సీ అంశమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పటి వరకు గత 2 వారాలుగా ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిందో దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇంతటితో వదలకూడదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా రానున్న నేపథ్యంలో దీంట్లో ఏ విధంగా వ్యవహరించాలని అంటే రేపు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సమావేశం అయిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్తారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం శాసన మండలిలోనే ఏ అంశమైనా కూడా అటు మొత్తం ఎటువంటి అంశం వచ్చినా కూడా మండలిలోనే చర్చించారు, మండలిలోనే ఎక్కువగా రచ్చ జరిగింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి ఆల్రెడీ ఈ అంశం పైన కోర్టులో కూడా వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి కూడా ఇంతకుముందు జగన్ చెప్పారు. ఎందుకంటే ఇవ్వని పక్షంలో అక్కడ మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళినా వేస్ట్ అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న అంశాల మీద రేపు మీటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎమ్మెల్యేలు ఏమంటారు, జగన్ ఏ విధంగా కోరుతారో, లేకపోతే ఈ అంశం మీద చర్చ జరుగుతుందా జరగదా అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు పార్టీ వర్గాల్లో ఉన్న సమాచారం ప్రకారం కేవలం మండలికి మాత్రమే వెళ్తారు. ఎమ్మెల్సీలు వెళ్ళి అక్కడే ఎప్పుడు చూస్తున్న విధంగానే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మండలిలోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. కాబట్టి దాంట్లోనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అసెంబ్లీ జరిగినన్ని రోజులు కూడా
దీనిపైన ఇప్పటివరకు లోకేష్ మాట్లాడలేదు. డిఎస్సి అంశంపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన మాట్లాడలేదు. ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి, దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు జరుగుతున్న సమావేశం అనేది చాలా కీలకమైనది. మరోవైపు సోషల్ మీడియాలో చూసుకుంటే ఇంతకుముందు చాలామందిని సోషల్ మీడియాలో కేసుల మీద అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద నేతల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అలాగే జగన్తో పాటు జగన్ కుటుంబ సభ్యుల మీద పెడుతున్న ఏదైతే సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా ఈ ఇష్యూని కూడా రైజ్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వైఎస్ఆర్సీపీ కేసులు నమోదు చేసింది తమ జగన్ పైన కానీ జగన్ కుటుంబ సభ్యుల పైన కానీ పెడుతున్న పోస్టులకు సంబంధించి, అసభ్య పోస్టులకు సంబంధించి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. రైట్ హసీనా. మూవింగ్ ఆన్, రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంలో అటు వైసీపీ నేతలు ఇటు కూటమి నేతలు పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం దుమారం రేపుతోంది. మద్యం మత్తులో ఆమెను కారుతో ఢీకొట్టిన నిందితుల్ని కొంతమంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలతో అగ్గి మొదలైంది. దీనికి అదే స్థాయిలో కూటమి నుంచి స్పందన రావడం రచ్చకు దారితీస్తోంది. ఈ అంశంలో కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఘటన జరిగిన 3 రోజుల దాకా నిందితులపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంత ఘోరం జరిగితే స్థానిక ఎమ్మెల్యే దీని ఒక సాధారణ ఘటనగా చెప్పుకొచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటున్నారు కూటమి నేతలు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుదామనుకునే వారి ఆటలు సాగబోవన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు, ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది. ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందంట. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తప్పకుండా కోర్టుకు కూడా వాళ్ళని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి అడిగారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయిస్తారు, ఫోన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయో చూస్తారు. ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారన్నా తప్పకుండా వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, అర్థం చేసుకోవాలి. తండ్రే చెప్తా ఉన్నాడు, రాజకీయం చేయొద్దన్న, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తానంటే అతను మానసిక రోగి కింద తయారవుతా ఉన్నాడు. ఎవరిని కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. వెరీ ఫేర్ అండ్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరిపైన చర్యలు ఉంటాయి. నిందలు వేస్తున్న వారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు న్యూస్ వేస్తున్న వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం స్పందించింది. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన అమ్మాయిని తేలేం, తల్లి బిడ్డను తేలేం కుటుంబానికి. కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు. ముందే చెబుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే అమ్మాయి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితోటి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనం తెలియాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. దోషులు శిక్షించబడాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించబడాలి. వాళ్ళ వెనకమాల ఎవరున్నా సరే, ఏ పార్టీ ఆ పార్టీ మాకు అనవసరం. మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సత్య, 2 తాగుబోతులు కళ్ళు నెత్తికెక్కి ఒక అమాయకురాలి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలని హత్యాయత్నం సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఒక పక్క ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఈ పొలిటికల్ పార్టీల మధ్య ఈ రచ్చ ఎందుకు మొదలైంది? ఏ కారణంగా మొదలైంది? అంటే మొదటి నుంచి కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వారు స్పందిస్తున్నారు. అయితే ఇటు మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే మాత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ముందు పోలీసులు దీన్ని లేటుగా స్పందించారు. రాజమండ్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఘటన జరిగిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారా లేదంటే ఎక్కడికైనా పంపించేశారా? కారులో ఉన్నటువంటి కొన్ని నెంబర్ ప్లేట్స్ తీసేయడం, అక్కడి నుంచి మొత్తం ఇదంతా మొదలైంది. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కూడా 6వ తేదీనే ఎందుకు అరెస్టు చూపించాలి? మొదట 3వ తారీఖున ఇదంతా ఘటన జరిగిందంటూ కూడా
కూడా మాజీ ఎంపీ భరత్ కూటమి నేతలను ప్రశ్నించారు. అలాగే హిట్ అండ్ రన్ కింద స్థానిక ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు, దీనికి సంబంధించి ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. హిట్ అండ్ రన్ కింద ఎందుకు ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో కావాలని ఉద్దేశపూర్వకంగా గుద్దారు. అందులో సెక్షన్లు కూడా మార్పు చేయడానికి మొదటే దీన్ని హత్య కేసు కింద సెక్షన్లు వేయాలి, కానీ సింపుల్గానే ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా కూడా సెక్షన్లు వేశారంటూ కూడా భరత్ ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్ని అంటే వెంటనే మళ్ళీ కూటమి నేతలంతా కూడా నిన్న కూడా మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రియాంకకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడారు. ఈ రోజు కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసుతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్థానిక ఏదైతే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోటి బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీ నేతలంతా కూడా ప్రియాంక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పారు, తండ్రితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు తన కూతురి కోసం తండ్రి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొంత కొడుకులాగా నేను డాక్టర్ని అవుతాను, ఎందుకంటే తన పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఎవరు కూడా డాక్టర్ కాలేకపోయారు, కానీ ప్రియాంక డాక్టర్ అవ్వాలనుకుని ఎంతో బాగా చదువుకున్నటువంటి కూతురు అయిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి కూడా ఇదంతా విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే నారా లోకేష్ కూడా స్పందిస్తూ ఉన్నారు, కుటుంబానికి ఆసటగా ఉండండి, అందుకే వెంటనే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు అక్కడ ఆసుపత్రి ఖర్చులు, అలాగే మళ్ళీ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా ఒక 20 లక్షలు కూడా ఎవరో అభినందన అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. గోరంట్ల బొచ్చయ్య చౌదరి కూడా దీన్ని స్పందించారు. ఏదైతే 3 రోజుల తర్వాత ఎందుకు దీన్ని బయటకు మొదటి రోజే ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారని కూడా స్థానిక రూరల్ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఒక పక్క మాజీ ఎంపీ వైసీపీ నుంచి ఈ ప్రియాంక మృతికి సంబంధించి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఉండాలంటే దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రియాంక తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యేలకు అలాగే టీడీపీ నేతలు చెప్పిన నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళ మొబైల్కి సంబంధించి ట్రేస్ చేసి ఇంతకుముందు ఘటనకు ముందు ఎవరితైనా మాట్లాడిన తర్వాత ప్రమాదం ఏ రకంగా జరిగింది, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా అంతా కూడా నిష్పక్షపాతంగా కూడా జరిగింది అంటూ కూడా స్థానిక కూటమి నేతలు చెప్తుంటే నిష్పక్షపాతంగా జరగలేదు అని మాజీ ఎంపీ భరత్ అయితే ఆరోపించారు. ఇరువురు ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఏదైతే ప్రియాంక కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా శిక్షలు ఉంటాయనేది మాత్రం కూటమి నేతలు సమాధానం చెప్పారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఈసీ. ఇప్పటి వరకు 78.30% ఫారాలు డిజిటలైజేషన్ కంప్లీట్ అయినట్టుగా తెలిపింది. 2.64 కోట్లకు పైగా ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేశామన్న ఈసీ తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్యని 3,38,00,000గా ఫైనల్ చేసింది. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటీసులు, విచారణలు ఉండనున్నాయి. ఇక అక్టోబర్ 19న తుది ఓటర్ జాబితా వెలువడనుంది. అయితే 73.39 లక్షల ఫారాలు అన్కలెక్టబుల్ గా గుర్తించినట్టుగా ఈసీ ప్రకటించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. భారీగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉండడంతో అలర్ట్ అయినటువంటి రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అందరికంటే ముందున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వరుస రివ్యూలు చేస్తోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు బూత్ లెవెల్ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. తొలగింపునకు గురయ్యే ఓట్లపై జిల్లాలో పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఎస్ఐఆర్ పై ఫోకస్ పెంచాయి. ఇప్పటికే జిల్లాల వారీగా రివ్యూస్ నిర్వహించిన ఆయా పార్టీలు భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉండడంతో అలర్ట్ అవుతున్నాయి. అందులో తమ సానుభూతి పరులుండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అలాంటి ఓటర్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఓటర్స్ నష్టపోకుండా తదుపరి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కి సంబంధించి ఫామ్ 6 సమర్పించే టైంలో అలర్ట్ గా ఉండేలా జనాల్లో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలందర్, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇక ఇవాల్టితో కంప్లీట్ అయినట్టయినా దాదాపు 1 కోటికి పైగా ఓట్లు తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత? ప్రధాన పార్టీలన్నీ కూడా భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని దీనిపై ఫోకస్ పెంచాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి ఘట్టం అయితే ప్రస్తుతానికి పూర్తయిపోయింది. రెండో ఘట్టంలో భాగంగా ఇక్కడ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చే పనిలో కావచ్చు, లేకపోతే ఆ నోటీస్ ఇచ్చిన వాటికి క్లైమ్లు ఏదైతే అభ్యంతరాలు తెలపడం కావచ్చు, వాటి పరిష్కారం కోసం ఈ ఎన్నికల సంఘం అధికారులు పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒకవైపు రాజకీయంగా వాదోపవాదాలు, మాటల యుద్ధం నడుస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీలన్నీ తమ సానుభూతి పరులైనటువంటి ఓటర్ల సంఖ్య ఎక్కడ తగ్గిపోతుందన్న ఒక ఆందోళన అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో రివ్యూలు అయితే చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ జూమ్ మీటింగ్లతో బిజీగా ఉండగా ఇటు ఎస్ఐఆర్ పైన బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఇంటర్నల్గా మీటింగ్స్ అయితే పెట్టుకుంటున్నాయి. ఒక వర్క్షాప్ను అయితే కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక
క్లారిటీ అయితే వచ్చింది. ఎంతమంది ఓటర్లు డిజిటలైజేషన్ కంప్లీట్ చేశారు, ఇంకెన్ని ఓట్లు ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని. దాదాపుగా 73 లక్షల వరకు కూడా ఓట్లపైన స్పష్టత లేదు. వాటిని డిలీట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో 45 లక్షలకు సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడ నుంచి పర్మనెంట్గా, అంటే తమ అక్కడ నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయినట్టుగా వీళ్ళు దాదాపుగా చెప్తున్నారు. అంటే 73 లక్షలు 45 లక్షలు అంటే సగానికి ఎక్కువగా షిఫ్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే అవి ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయినట్టే. ఇంకో 9 లక్షల ఓటర్లు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో మరొక 6 లక్షల వరకు కూడా, 11 లక్షల వరకు కూడా వీళ్ళు అందుబాటులో లేరు, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాత్రం ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం మరికొంత డిఫరెంట్ ఒపీనియన్ అయితే వినిపిస్తుంది. మాకు ఇంతవరకు కొంతమంది మేము ఫామ్ అందజేయలేకపోయాము, మాకు కొన్ని డీటెయిల్స్ రావాల్సింది, లేకపోతే 2002 ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా దగ్గర లేవు కాబట్టి మేము ఫామ్ ఇవ్వలేకపోయామని అక్కడక్కడ కొంత వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అలాంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీతో సంబంధం ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఆ ఓటు మిస్ కాకుండా ఉండేందుకు చర్యలు అయితే చేపట్టే విధంగా వాళ్ళకి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తూ జూమ్ మీటింగ్లు, వరుస సమీక్షలు, ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు అన్కలెక్టబుల్గా ఉన్నటువంటి 73 లక్షల ఓటర్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇప్పుడున్నటువంటి 78.30% ఏవైతే ఓటర్లు ఫామ్స్ ఇచ్చేశారో వాళ్ళల్లో కూడా సగం మంది వరకు కూడా దాదాపుగా అందులో కూడా ఒక 60 నుంచి 70 లక్షల వరకు కూడా నోటీస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని ఓటర్లందరికీ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో ఎట్లాంటి సంప్రదింపులు జరపాలి, వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పార్టీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో మీటింగ్ అయితే పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ లిందర్. 15 ఆగస్టు వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్స్ ని విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఖలిస్తానీ ఉగ్రవాదుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో 12 నుండి 15,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 1000కి పైగా ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్స్ లో విస్తృత తనిఖీల్ని ముమ్మరం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులపై నిఘా ఉంచారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ మాడ్యూల్స్, ఖలిస్తానీ శక్తుల నుండి పొంచి ఉన్న ముప్పుపై నిఘా వర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్స్ ను విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు ఢిల్లీ పోలీసులు. ఎర్రకోట సహా పరిసర ప్రాంతాల్లో సుమారు 12,000 నుండి 15,000 సిబ్బంది భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతాపరమైన వ్యవహారాల్లో ఆధునిక నిఘా వ్యవస్థను భాగం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ భద్రత కోసం ఎర్రకోట పరిసరాల్లో 1000కి పైగా ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్వాట్ కమాండోలు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా సుదర్శన్ శక్తి వి పేరిట యాంటీ టెర్రర్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. సరిహద్దుల్లోనూ నిఘాను అప్రమత్తం చేసిన బలగాలు వాహనాల తనిఖీలను, గస్తీని ముమ్మరం చేశారు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. గోపి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ఒక హై అలర్ట్ని ఢిల్లీ పోలీసులు ఇష్యూ చేశారు. 19 మంది ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అల్ ఖైదా, అలాగే ఖలిస్తానీ, ఇతర ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు వీరంతా కూడా. సో వీరు ఆచూకీ తెలిసినా, వీరి వివరాలు తెలిసినా, వీరు ఎక్కడైనా కనపడితే వెంటనే 112 కంట్రోల్ రూమ్కి ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని చెప్పి ఢిల్లీ పోలీసులు ప్రజలకు సూచించడం జరిగింది. సో సెంట్రల్ ఢిల్లీ మొత్తం కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతుంది. సరిహద్దుల వద్ద చెకింగ్స్, అలాగే సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు, ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మల్టీలేయర్ సెక్యూరిటీ వ్యవస్థని ఎర్రకోట పరిసరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా ఆంక్షలు ఎర్రకోట వద్ద కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎర్రకోట ఒక టూరిజం ప్లేస్గా ఉంటుంది. సో ఇప్పటికే సందర్శకుల ప్రవేశాలని ఇటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిలిపివేయడం జరిగింది. సో పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలోకి ఇప్పుడు ఎర్రకోట వెళ్ళిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి 150 ఏళ్ల ముఖ్యంగా వందే మాతరంకి సంబంధించిన థీమ్తో, వికసిత్ భారత్ ఫర్ యూత్ అన్న థీమ్తో వందే మాతరం వేడుకలు అక్కడ జరగబోతున్నాయి. తొలిసారి వందే మాతరం గీతాలపన కూడా ఎర్రకోట పైన జరగబోతోంది. సో ఈ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేయడం ఇది కేవలం ఫస్ట్ టైం కాదు. ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి
జాతీయ పండుగల సందర్భంగా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు వాళ్ళని గుర్తించేందుకు ఈ పోస్టర్లను విడుదల చేసి వారి యొక్క ఆచూకీకి కనుగొనేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తుంటాయి. సో అందులో భాగంగానే కొన్ని నిఘా వర్గాల హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతేడాది నవంబర్ 10న ఎర్రకోట వద్ద సిగ్నల్ వద్ద కారు పేలుడు ఉమర్ ఖలీద్ ఇటు ఈ కారు పేలుడు ఘటనకి పాల్పడ్డ పరిస్థితి ఉంది. సో ఇంకా ఈ ఘటన తర్వాత ఇంకా ఇటు ఇంటెన్సిఫైగా సెక్యూరిటీ ముమ్మరం చేసి ఈ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15,000 మంది భద్రతా బలగాలతో 1000కి పైగా సీసీ కెమెరాలతో ఇటు స్నైపర్లు అలాగే అదనపు కమాండో భద్రతా బలగాలతో ఈసారి ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు శాంతియుతంగా వైభవంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసేందుకైతే ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, ఇది 5/5.